హలో, దొంగ డబ్బా అయితే ఏముంది బొంగు, ఇంటికి కొత్త బండి వచ్చా కదా, అదే మన ఆయన మాడినింటే ఇప్పుడు పాత సైకిల్ తొక్కుంటుంటే. నువ్వు మాట్లాడేది ఇట్లా బాగున్నా ఏడ కొట్టుకొచ్చిన దాన్ని ఇదే నాన్న నేర్పింది నాను. నువ్వు సొప్ప పట్టిన పరిస్థితి కదా, మా జమ్మన్న గాడి కాలు చెప్పుకో, చిన్న ఉన్నప్పటి నుంచి నా కళలు మొత్తం కట్టి పాడేసి మనం పేదోళ్ళం పెద్ద పెద్ద కళలు కనకూడదు అంటే. అవు దాంట్లో తప్పేముందిలే. అది కాదు నువ్వు నాకు చెప్పాల్సింది, మంచిగా చిన్న ఉంటే పెద్ద చేసుకున్నట్టు దమ్మేయాల, నువ్వే డబ్బులు సంపాదలేక నాకు ఉత్తర మాటలు చెప్తావు. ఉలే నాకు చెప్పిన మాటలు నీకు తప్పుగా అనిపించి నన్ను క్షమించరా, కానీ దొంగతనం చేయమని మాత్రం నన్ను నేర్పలే కదా. నువ్వు ఎవరు డబ్బులు అయితే దొంగతనం చేసినావు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఒక్కసారైనా ఆలోచిస్తువే. దొంగతనం చేస్తే బండిచ్చులేనా? బండిస్తే నువ్వు చేసిన తప్పు పోతుందే, పాపం వాళ్ళు ఎంత బాధపడుతుండ్రు ఏమో. ఇంతకు నువ్వు వాళ్ళ దొంగతనం చేసింది మన బీరోలోనే. ఏంటి కొత్తన చేతికి వచ్చిన కొడుకుని ఎవరు తెలక చేసేటల్లే. ఏం తెలక ఏం లేదు, లేచినా కూడా అది